మీకు తెలుసా? ఒక్క గ్రాము విషంతో 1 మిలియన్ పీపుల్ అంటే 10 లక్షల మంది చనిపోతారు. అదేవిధంగా 2 కేజీల విషం చాలు మొత్తం మన భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చచ్చిపోతారు. అంత పవర్ఫుల్ విషం ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది. దాని పేరు క్లాస్ట్రీడియం బోట్యులైనం. ఈ క్లాస్ట్రీడియం బోట్యులైనం అనేది మనకి శ్వాసకండరాలు ఎఫెక్ట్ అవుతాయి, కళ్ళు మసకబారుతాయి, కళ్ళు వాలిపోతాయి, క్రమంగా కాళ్ళు చేతులు పడిపోతాయి, పొట్ట ఉబ్బుతుంది. ఈ రకమైన సిమ్టమ్స్తో వస్తారు. ఇది ఎంతటీరియా అనేది నేలలో, నీటిలో అన్ని చోట్ల ఉంటుంది. ఎప్పుడైతే తక్కువ ఆక్సిజన్ ఉంటుందో అది కొన్ని స్పోర్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ స్పోర్స్ కనుక మనం మింగిన ఆహారం ద్వారా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లల లోపల 1 సంవత్సరం లోపు చంటి పిల్లల లోపల చాలా మందికి తేనె తాగిచ్చే అలవాటు ఉంటుంది. ఈ తేనెలో దాని స్పోర్స్ ఉంటాయి. అవి పొట్టలోకి పిల్లల పేగుల్లోకి వెళ్ళినట్లయితే పిల్లలు వాలిపోవడం, అసలు కూర్చోలేకపోవడం, అసలు నిలబడలేకపోవడం, కళ్ళు వాలిపోవడం, మింగలేకపోవడం, మాట్లాడలేకపోవడం, శ్వాసకి ఇబ్బంది అయిపోయి వెంటిలేటర్ మీద కూడా పెట్టిన కేసులు చాలా ఉన్నాయి. అందుకే ఎందుకు మరి చిన్న పిల్లల్లోనే ఇంత సీరియస్గా వస్తుంది అంటే సంవత్సరం లోపు పిల్లల లోపల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది ఈ బ్యాక్టీరియాను తట్టుకోగలిగినటువంటి వ్యవస్థ ఇంకా డెవలప్ అవ్వదు. సంవత్సరం తర్వాతనే ఈ బ్యాక్టీరియా మనం మింగినా కూడా ఏం కాకుండా ఉండే మన రక్షణ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల లోపల ముఖ్యంగా అన్ప్రాసెస్డ్ హనీ, సరిగ్గా ప్రాసెస్ చేయని తేనెను మాత్రం తాగించొద్దు. సాధ్యమైనంత వరకు 1 ఇయర్ లోపల తేనెను అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది డెడ్లియెస్ట్ బ్యాక్టీరియా, చాలా రేర్గా వస్తుంది. కానీ క్లాస్ట్రీడియం బోట్యులైనం అనే టాక్సిన్ చాలా డేంజరస్, డెడ్లియెస్ట్ బ్యాక్టీరియా. మనము ఎస్పెషల్లీ క్యాన్డ్ ఫుడ్స్ ఉంటాయి. క్యాన్డ్ ఫుడ్స్ అంటే నిల్వ ఉంచిన ఆహారాలు. ఇప్పుడు సూపర్ మార్కెట్లలో క్యాన్లలో పెడతారు ఆహారం. వాటి లోపల ఆక్సిజన్ తక్కువైతే ఆ బ్యాక్టీరియా అనేది స్పోర్స్ రిలీజ్ చేస్తుంది. అది మనం మింగినట్లయితే ఈ ప్రభావాలు రావచ్చు. కాబట్టి ఒక రూల్ ఏంటంటే కనీసం 8% ఆక్సిజన్ నింపి క్యాన్లలో లేకపోతే ఈ కవర్లలో ఆహారాలను ఉంచాలి. మనం తినే ఆహారంలో టాక్సిన్ ఉంటే మనం ఎట్లా తప్పించుకోవాలి అంటే ఆహారాన్ని మోర్ దెన్ 85 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర ఉడికించినట్లయితే, అట్లీస్ట్ 5 నిమిషాలు ఉడికించినట్లయితే ఈ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. కాబట్టి ప్రాపర్గా ఆహారాన్ని ఉడికించుకొని తినాలి.